దేవుడు 2000 సంవత్సరములు చూచి ఇంకా మనుషుడు మారడా, అతను నా వైపు తిరగడా, పరిశుద్ధ జీవితము జీవించడా, నాకు భయపడడా, నా యందు భయభక్తులు కలిగి ఉండడా, నన్ను ఆరాధించడా, నేను నిజమైన దేవుడని తెలుసుకోడా అని చెప్పి దేవుడు అతనికి సమయం ఇచ్చి చివరకు అన్నాడు కదా, ఐ డోంట్ వాంట్ టు టాలరేట్ ఎనీ మోర్ అండ్ ఐ వాంట్ టు ఫినిష్ దెమ్ ఆల్ అండ్ బ్రింగ్ ద ఫ్లడ్ ఓవర్ ద ఎర్త్. ఈ భూమి మీదకి జలప్రలయం రప్పించి సమస్త మానవుని నాశనము చేస్తానని చెప్పి దేవుడు తన మనసులో అనుకుని ఆయన మానవుని చేసినందుకు చింతించాడు. ఆ రోజున ఈ రోజున కూడా అంతే, ఈ రోజున కూడా అంతే. సర్వ ప్రపంచము పాపముతో నిండిపోయినది. పాపము ఒక హైదరాబాద్లో కాదు, ఒక బెంగళూరులో కాదు, ఒక కోల్కతాలో కాదు, ఒక ముంబైలో కాదు, ఒక ఢిల్లీలో కాదు, తల్లబలిలో కూడా ఉన్నది, చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నది, నీ ఇంట్లో ఉన్నది, నీ మనస్సులో ఉన్నది. ప్రతి మనస్సులో, ప్రతి మనిషిలో పాపము పెట్రిల్లిపోతా ఉన్నది. హద్దులు లేనటువంటి వెచ్చల విడితనము పెట్రిల్లిపోతూ ఉన్నది, పెరిగిపోతూ ఉన్నది. ఎందుకంటే సాతానుడు అట్టి రీతిలో తన పనిని జరిగిస్తూ ఉన్నాడు. వాడికి సమయం ఇంకా లేదని తెలుసు. he knows that he has no time anymore. అతనికి ఎంత మాత్రం సమయం లేదని తెలుసు. యేసు రాకడ త్వరగా వస్తుందని తెలుసు. యేసు త్వరగా రాబోతున్నాడని తెలుసు. కాబట్టి సర్వ ప్రపంచము కూడా ఆయన ముందు నించుంటుందని తెలుసు. ఆయన ఉత్తరవాదిగా, ఆయన జడ్జిగా ఉండి అందరూ కూడా తీర్పు తీర్చబోతున్నాడని తెలుసు. చివరికి వాడిని కూడా తీర్పు తీర్చి అగ్నిగుణంలో పడేస్తాడని ఆడికి కూడా తెలుసు. అందుకే వాడికి సమయం లేదు కనుక ఎంత మందిని తీసుకెళ్దాం అనుకుంటున్నాడో అంత మందిని తీసుకెళ్ళడానికి వాడి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు.